నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, వృషభ రాశి వారికి అలాగే వృషభ లగ్నం వారికి అయినా సరే ఏ క్షేత్రానికి వెళ్తే వాళ్ళకి బాగుంటుంది, అండ్ పర్టికులర్ గా ఆ క్షేత్రానికి వెళ్ళి ఏదైనా పరిహారం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేటట్టు ఏమైనా ఉందా గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభం వారి యొక్క తత్వం గురించి మనం మాట్లాడుకుని వెళ్దాము. వీళ్ళకి ఓపిక ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే మాట్లాడేటప్పుడు ఆలోచించకుండా అసలు మాట్లాడరు. వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి వీళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. అయితే వీళ్ళకి ఏంటంటే ఒక్కోసారి లగ్న సంధి పడ్డప్పుడు మేము అడిగే ప్రశ్న ఏంటంటే, వృషభ లగ్నానికి ఒక లక్షణం ఉంటుంది. గురువుల దగ్గర నుంచి, వీళ్ళ టీచర్స్ కావచ్చు, ఎవరి దగ్గర నుంచి ఇన్డెప్త్ అనాలిసిస్ ఎక్కువ కోరుకుంటారు. ఇంకా ఇన్డెప్త్, ఇంకా బాగా చెప్పాలి, ఇలా చెప్పొచ్చు, అలా చెప్పొచ్చు అని ఎక్కువ ఉంటుంది వీరికి, వృషభ లగ్నం వారికి ఎనీథింగ్. అయితే వీరికి క్షేత్రము ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడం, విష్ణు ఆలయాలకు వెళ్ళడం చాలా మంచిదండి వీరికి. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే వృషభం నుంచి 9వ స్థానం అనేది మకరం అవుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ బిల్వపత్రంతో చేయడము స్వామివారికి, లేదా తులసి దళాలతో స్వామివారికి పూజ చేయడము అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది చెప్పాలంటే, ముఖ్యంగా. అదేవిధంగా నేను చాలామంది చూశాను, సంతానం కలగట్లేదు చూసారా, సంతానం కలగనప్పుడు కూడా వృషభ లగ్నం వాళ్ళు కనుక వెంకటేశ్వర స్వామిని మొక్కుబడి పెట్టుకుంటే కూడా కలుగుతుంది వారికి. ప్రధానంగా చేసుకుంటూ ఉండాలి. అక్కడికి వెళ్ళి ఓం నమో నారాయణాయ అనే మంత్రం సాధన చేస్తే కూడా, కొంతమంది వారం రోజుల కోసమని, 11 రోజుల కోసమని, 3 రోజుల కోసం వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వెంకటేశాయ ఈ నామాన్ని ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అంటే ఒక్కొక్క పర్టికులర్ జాతకానికి కొన్ని క్షేత్రాలకు వెళ్ళి అక్కడ వీళ్ళు చేసే సాధన ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది పాజిటివ్గా ఫలితం ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా వీళ్ళకి ఓం నమో నారాయణాయ అనే మంత్రము, బుధుడు అధిపతి కాబట్టి, పంచమాధిపతి, ద్వితీయాధిపతి, ధనాధిపతి, ఇది ఖచ్చితంగా అప్పులను తగ్గించడము. అయితే పర్టికులర్గా అప్పులు ఎక్కువ ఉన్నాయండి అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయన మహామంత్రం చేసుకోవాలి అక్కడికి వెళ్ళి, లేదంటే ఇది చేసుకోవచ్చు. చేస్తూ వీలైనంత మట్టుకు వీళ్ళు పాయసం ఉంటుంది, పాయసము లేదా పెసరపప్పుతో చేసిన పదార్థం ఏవైతే ఉంటుందో, పెసలతో చేసిన పదార్థాలు, వీటిని నైవేద్యంగా పెట్టి పంచిపెట్టినట్లయితే కూడా మంచి ఫలితం వస్తుంది. అది ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు గురు? ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. క్షేత్రానికి వెళ్ళడం అయితే క్షేత్రానికి వెళ్ళడము, ఇంకా లేదంటే ఇంకా ఎక్కువగా ఉందండి, మా కర్మ ఎక్కువగా ఉంది, కొంతమంది అంటూ ఉంటారు ఏమిటోనండి ఎన్ని క్షేత్రాలు వెళ్ళినా ఏం అవ్వట్లేదు అన్నప్పుడు, శనగలు ఉంటాయి చూసారా, శనగల్ని ఉడికించి మనం ప్రసాదంగా తయారు చేస్తాం చూడండి, అలా గనక పంచితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. శనగలు ఉడికించేసి ఒక ఇంత 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 ఇది చేసి కొంచెం గుప్పిడిగా ఇస్తూ ఉంటాం. అలా గనక ఏదైనా ఆలయానికి వెళ్ళి చేయడము, అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి మనకి ఇంటి దగ్గర. ఇప్పుడు కొంతమందికి అందరికీ తిరుపతి వెళ్ళేంత స్తోమత ఉండకపోవచ్చు, సమయం ఉండకపోవచ్చు, లేకపోతే తీసుకెళ్లే వాళ్ళు లేకపోవచ్చు. బాగా ఏజ్డ్ పర్సన్ ఎవరో చూశారు, కానీ తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు, వాళ్ళు సింగిల్గా ప్రయాణం చేయలేరు, వాళ్ళకి అన్నీ తెలియదు. అలాంటప్పుడు కనీసం వాళ్ళ ఇంటికి దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నా వెళ్ళినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సరే, మరి క్షేత్రం అంత ఫలితం వస్తుందా అంటే, అక్కడికి వెళ్ళి దీపారాధన ఎక్కువగా చేయాలి వెంకటేశ్వర స్వామి ఆలయంలో. లేదా నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నూనెని ఆ ఆలయంలో వాడుకోవడానికి ఇచ్చినా సరిపోతుంది. అంత దూరం వెళ్ళలేము, ఓపిక లేదు, లేకపోతే నడవలేని స్థితిలో కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు మీకు దగ్గరలో, అతి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనె శనివారాలు ఇస్తూ ఉంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పర్టికులర్గా క్షేత్రానికి వెళ్ళడం వల్ల వృషభం వారికి కలిగే ఫలితం ఏమిటంటే, కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్లేస్ మారాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గ్రో అవ్వాలి కెరీర్ పరంగా అనుకుంటూ ఉంటారు చూసారా. అలా ప్లేస్ మారి గ్రో అయ్యేటువంటి యోగాన్ని వెంకటేశ్వర స్వామి వీళ్ళకి కలిగిస్తాడు. 9 and 10th లార్డ్ కదా అక్కడ, శని కారకత్వం అయింది కాబట్టి అలాంటి వీళ్ళకి ఫలితాలు చక్కగా వస్తాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ రాబోయే నవంబర్ 15 తర్వాత నుంచి రాహువు 9వ స్థానంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు 1.5 year ఉంటాడండి అక్కడ. అలాంటి సమయాల్లో ఎప్పుడైనా అమావాస్య శనివారం వస్తుంది, ఒక్కోసారి మనకి శనివారం రావడం, ఒక్కొక్క వారం వస్తుంది. శనివారం అమావాస్య వచ్చిన నాడు గారెలు
తయారు చేయించి స్వామివారికి సమర్పించి వాటిని పంచిపెడితే ఇంకా మంచి ఫలితము. అదేవిధంగా శనివారం అమావాస్య వచ్చినప్పుడు వీళ్ళకి పర్టికులర్ ఈ రాబోయే 1.5 year అంటే ఎప్పుడు November 25th నుంచి రాబోయే 1.5 year పితృదేవత ఆరాధన చేయాలి వీళ్ళు ఎక్కువగా. అప్పుడు ఆ ఫలితం ఇంకా అమోఘంగా ఉంటుంది వీరికి, అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు సహజంగా 9th houseలో రాహు సంచరించేటప్పుడు ఏంటంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు కొంచెం కెరియర్లో సెటిల్ అవ్వడము, ఈ గొడవలు తగ్గడం, ఇవన్నీ కూడా బాగుంటాయి. అంటే పితృదేవత సంబంధించిన ప్రదేశంలో మనకి 9th houseలో రాహు వచ్చినప్పుడు పితృదేవతలకు చేయాలని చెప్పి శాస్త్రవచనం. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.